హాయ్ హలో వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదటిది హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఈరోజు మన ప్రీమియర్స్ కూడా అయిపోయాయి. వాటి గురించి డిస్కస్ చేయడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. చాలా బాగా చెప్పారు ఇంట్రొడక్షన్. ఫస్ట్ టైం అయినా ఎలా ఉంది సార్ మీకు సినిమా చూసి వచ్చారు? ఏంటో 12 కోట్ల సినిమా అన్నారు, తేజ సజ్జా హీరోగా. ఎంత మార్కెట్ జరిగింది, ఇంత గొడవలు అవుతున్నాయి, థియేటర్స్ దొరకలేదు అంటున్నారు. చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. చాలా బాధగా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు గొడవలు పడుతున్నారు. ఒక పక్క మంచి నిర్మాత దిల్ రాజు గారేమో అందరికీ సర్దుబాటు అయ్యేటట్టుగా చేస్తున్నాం అని చెప్పేసి అంటే కూడా దాన్ని రివర్స్లో ట్రోల్ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తా వెళ్ళాను. ఒకసారిగా అక్కడ దాకా వెళ్ళినాక టికెట్ దొరకలేదు. ఓకే, టికెట్ దొరకకపోతే నేను ఏం చేయాలి అంటే నాకు అర్థం కాలేదు. అంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రీమియర్స్ కూడా 600 పైన. అది అప్పుడు ప్రీమియర్స్ 600 పైన అయితే అది ప్రీమియర్ షో ఎలా అవుతుంది? ప్రీమియర్ షోస్ మీన్సే ఒక 4-5 షోలు పెడితేనే ప్రీమియర్స్. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం అలా 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 పెంచుకుంటూ దాదాపు 600 షోలు వేయటం అనేది మామూలు విషయం కాదు. కానీ ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ కూడా అలాగే. ఒక హిందుత్వం గురించి కానీ, ఒక హనుమాన్ సంబంధించిన సినిమా కానీ, ఇట్లాంటివన్నీ ఉంటే దాని తోడు సంక్రాంతి, ఈ పొంగల్ హడావుడి, జనాలంతా కూడా ఒక మంచి జోష్లో ఉన్నారు. దాని తోడు అందరూ రేపొద్దున మహేష్ బాబు సినిమా చూడాలనే ఒక క్రేజ్తో పాటు ముందు ఈ సినిమా చూసేయాలి అనే ఒక ఫీల్ కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే మేకర్స్లో ప్రశాంత్ వర్మ ఒక మంచి విజనరీ పర్సన్ అనేది అందరికీ తెలుసు. దానికి తోడు ఎప్పుడైతే నీకు హనుమాన్ ట్రైలర్ పడిందో దాని మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. యాజ్ ఇట్ ఈస్గా నేను ఆ సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన కాడి నుంచి టైటిల్స్ పట్టి కాడి నుంచి కూడా నాకు అక్కడ తేజ సజ్జయ్ కనపడ్డాడు, ఒక కోటిగాడి కనిపించాడు, అలాగే ఆ ఊరు కనపడింది, అంజనాద్రి అనే ఒక ఊరు. ఆ విగ్రహం ముందే అక్కడ సీజీ అని చెప్పడం భలే నచ్చింది. అంటే వాళ్ళు చేసిన కష్టం ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ విజువలైజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా నాకు బాగుంది. అంటే 25 కోట్లతో తీశారని మీరు చెప్తున్నారు. అంటే అది పాసిబుల్ అవుద్దా? అంటే మనం ఏంటంటే అదే ఇప్పుడు ఇదే సినిమాని అంటే విఎఫ్ఎక్స్ గా మీకు ఎలా అనిపించింది? విజువల్ గా మీకు ఎలా అనిపించింది? విజువల్ గా అసలు చాలా బాగుంది. అదే ఇప్పుడు 25 కోట్లని వాళ్ళు చెప్తే తెలిసింది, కానీ వాళ్ళు చెప్పకపోతే కనుక నేనైతే ఈ రేంజ్ సినిమాని మినిమం 70 కోట్లు నేను అన్నా. అంటే నేను చాలా జెన్యూన్ గానే చెప్తాను. కెమెరా ముందు ఒక మాట, కెమెరా లేనప్పుడు ఒక మాట మాట్లాడాలి అని నాకు అనిపించింది. అంటే వాళ్ళంత టాలెంట్. అదే కనుక నీకు మన ప్రశాంత్ వర్మకు ఒక 500 కోట్లు ఇస్తే అవతార్ లాంటి సినిమాని తీసేస్తాడేమో అనిపించింది. ఈ హనుమాన్ గురించే టాపిక్ తీసుకుంటాం. నీకు కూడా చూసావు కదా నువ్వు, నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సీన్ తీయడం కానీ, టైటిల్స్ పడేటప్పుడు ఆ విజువల్గా కొన్ని ఎలా చేశారు, ఆ విఎఫ్ఎక్స్ పెట్టి కొన్ని హనుమంతుడు షార్ట్స్ పెట్టారు. మైండ్ హనుమంతుడు షార్ట్స్ కదా, నిజంగా అదే చెప్తున్నా. అంటే నీకు ఆడియన్ని అక్కడ లాక్ చేసేసాడు. అంటే నాకేమనిపించింది అంటే అది చూసేటప్పుడు మనం ఇలాంటి టైటిల్స్ బాహుబలి 2 అప్పుడు చూసాం, బాహుబలి 2 సినిమా అప్పుడు చూసాం. నాకు అది గుర్తొచ్చింది. పైగా అదంటే హై బడ్జెట్ సినిమా, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. రాజమౌళి గారు, ప్రభాస్ గారు, ఇవన్నీ సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది నేను కూడా ఊరికే ఎలా ఉంటుంది, ఇలా తీసారంటున్నారు, మేము బాగా తీసామని అంటున్నారు కదా, సంక్రాంతికి వస్తున్నారు కదా, అందుకని వెళ్ళి చూసాం. మనకి టైటిల్స్ దగ్గర నుంచే పట్టేసింది. అది నెక్స్ట్ వచ్చేసి నేను కామెడీ క్యారెక్టర్స్, ఒక విలేజ్ క్యారెక్టర్స్ ఎన్ని వస్తుంటే ఏముంటుందిలే మామూలుగా ఏదో చేయబోయారు అనుకున్నాను. కానీ అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయడం నాకు భలే నచ్చింది. ముఖ్యంగా గెటప్ సీన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, అట్ ద సేమ్ టైం సత్య క్యారెక్టర్. చాలా మంది ఆ పిచ్చి గుళ్ళలాగా ఇల్లుంటే కానీ ఆ జుట్టు మీద పిచ్చుకలు ఫాలో అవటం, అన్ని గ్రాఫిక్స్ అని అందరికీ తెలిసిన, బట్ ఆ టైంలో ఒక మూడ్ క్రియేట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తాం. మనకి ఎక్కడ కనిపించదు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఎన్ని గ్రాఫిక్స్ అదే అనుకుంటాం, కానీ చూసే చిన్నపిల్లలకి ఏం తెలుసు, హనుమాన్ అనే సినిమా చాలా చిన్నపిల్లలకు కూడా అలా పట్టేస్తాం. అవును సార్, నా పక్కన కూర్చొన్న మా చిన్నపిల్లాడైతే హనుమంతుడి సీన్స్ వచ్చినప్పుడల్లా విజిల్స్ లేదంటే అరవడం. అవునా? విజిల్స్ కాదు, అరవడం. అరుస్తున్నాడు, నాతో పాటు గట్టిగా అరుస్తున్నాడు. నువ్వు కూడా అరిచావా? నేను కొన్ని చోట్ల అరిచాను. నాకు టైటిల్స్ బుల్లెట్ షాట్స్,
అది అంటే సముద్ర నీకు గ్రాఫిక్స్ యూస్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అది నీ బ్రెయిన్ ఎంత గ్రాఫిక్ ఉన్నా యువతలు నువ్వు ఆలోచించి ఇక్కడ ఇలా చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఆ షార్ట్ అయిపోయే లోపు నీకు లైట్ ఓపెన్ చేస్తే ఏం రావాలనేది ఒక డైరెక్టర్ విజనే. హనుమాన్ అనే సినిమా క్లియర్ డైరెక్టర్, ఒక డైరెక్టర్ విజన్, దానికి ఎంత మంది కష్టపడితే అంత అవుట్పుట్ వస్తుంది, అంత అవుట్పుట్ వచ్చింది. నిర్మాతగా నిరంజన్ రెడ్డి అనే ఒక అతను ఒక డిస్ట్రిబ్యూటర్గా వచ్చిన వ్యక్తి ఇవాళ రోజున నిజంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాషనెట్ నిర్మాత అయ్యాడు అనే దానికి నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ లెక్కలన్నీ వేరే ఉంటాయి, కానీ ఆ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేసి కంటెంట్ని నమ్మి ఒక ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్తో హీరో మార్కెట్ ఎంత ఉంది ఏంటి అనేది లెక్కలు చూసుకోకుండా ఈ రోజున నిరంజన్ రెడ్డి చేసిన వర్క్ అయితే నిజంగా గ్రేట్. ఎవడు కూడా ఇది అల్టిమేట్గా బిజినెస్ మనం ఇప్పుడు చూసాం కాబట్టి బాగుంది బాగుంది అనుకుంటున్నాం, అదే చూడకపోతే ఏమని చెప్తారు నాకైతే చాలా. అట్లాగనే వరలక్ష్మి సత్కుమార్ అసలు ఆ క్యారెక్టర్ అయితే నాకు భలే నచ్చింది, చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఈవెన్ అక్కడ కోతి క్యారెక్టర్ ఉంటుంది, అసలు దాన్ని అయితే లేడీస్గా ఎంజాయ్ చేస్తారు. ఆ కోతి క్యారెక్టర్కి రవితేజ వాయిస్ పెట్టారు. అవును సార్, అది నిజంగా బాగుంటుంది, చాలా నచ్చింది నాకు. అది చాలా రిఫ్రెషింగ్, అది వచ్చినప్పుడల్లా బాగుంది. అది ఆ పాయింట్ అంటే మళ్ళీ దాన్ని ఎక్కడ వాడాలి నీకు గుర్తుంటే, నాకు మళ్ళీ రాజమౌళి సినిమాని రెఫరెన్స్ తీసుకుందాం. మర్యాద రామన్న సినిమాలో సైకిల్కి రవితేజ వాయిస్ ఉంది. అవును సార్, అవును కరెక్ట్. అక్కడ కూడా హీరో కష్టంలో ఉన్నప్పుడు క్లైమాక్స్ లో సైకిల్ వచ్చి మళ్ళీ కాపాడుతుంది. ఇట్లాగా మనం ఒక అంటే ఇది ఒక విజనరీ అంతే. ఒక కథని అలాగా సరదాగా కథనంగా చెప్పాడు. ఈ కథలు రాలేదని కానీ ఇలాంటి కథలు మనం చూడలేదని కానీ చెప్తే తప్పు. చెప్పే విధానం కొత్తగా ఉంది, చాలా కొత్తగా రీఫ్రెష్. ఇలాంటివి మనకు వచ్చాయి కానీ ఈ చెప్పే విధానం చాలా కొత్త, చాలా బాగుంది. టెక్నాలజీని విజువల్ వండర్ ఎలా చేయొచ్చు అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. అదే కెమెరామెన్ వర్క్ బాగుంది, కెమెరామెన్ వర్క్ చాలా చాలా బాగుంది. ఎమోషన్స్ ఎలా అనిపించాయి అంటే ఎక్కడైనా అంటే నాకంటే చెప్పాను కదా ఇందాక నేను రివ్యూస్ చెప్పినప్పుడు కూడా, నేను రివ్యూ పర్సనల్ చెప్పినప్పుడు కూడా కంట కన్నీరు కారకుండా రక్తం చెందకుండా ఏ యుద్ధం ముగియదు. అలాగనే ఈ సినిమాలో కంట కన్నీరు కార్చే సీన్లు ఉన్నాయి, రక్తాలు గారే సీన్లు ఉన్నాయి. ప్రతి రెండింటికి కూడా న్యాయం చేశాడు. ఆ రెండు ఒక ధర్మయుద్ధం అయితే, ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు ఎటువైపు ఒకవైపు ధర్మం ఉంటుంది. యుద్ధం అనేది ఇద్దరు వైపు జరుగుతుంది. ఇద్దరి మధ్యలో జరిగే యుద్ధానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే గెలవాలి, అది న్యాయం. ఆ న్యాయాన్ని ఒక పక్క కన్నీరుతోని పక్క రక్తంతో రెండింటిలో ఫుల్ఫిల్ చేసిన ధర్మం గెలిచింది. కానీ ఆ ధర్మం గెలిచిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ పార్టీకి అతను తీసుకున్న లీడ్ చాలా బాగుంది. మై గాడ్, అసలు అక్కడ మళ్ళీ నేను చేయను. నేను నెక్స్ట్ రాబోయే సెకండ్ సినిమా పేరు 2025లో వస్తుంది. దాని పేరు జై హనుమాన్. నెక్స్ట్ అది సినిమా టైటిల్ కూడా అనౌన్స్ అయిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక కష్టాన్ని ఒక అద్భుతమైన విజనరీ ఉన్నోడైతే ఆటోమేటిక్గా మనకు ఒక ఆల్రెడీ సక్సెస్ అయిపోయి ఉంటుంది. ఇలాగ ఒక కొత్తగా ఒక క్రియేట్ చేస్తున్నప్పుడు అందరు కనుక డెవలప్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్గా నడిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంకో 10 సినిమాలు వస్తాయి. అవును సార్, ఆ పాయింట్లో నాకు బాగా నచ్చారంట సినిమా టీం అంతా. ఈ సినిమాలో మీకు బాగా అరే ఏంది ఇలా తీసాడు అని మీకు సర్ప్రైజింగ్గా అనిపించిన, మీకు నచ్చిన 5 సీన్లు చెప్పండి సార్. నాకు ఈ సినిమాలో 5 సీన్లు కాదు, అలాంటి దాదాపుగా ఒక 15 సీన్లు, 10-15 సీన్లు. ఎందుకంటే ఫస్ట్ విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. చిన్నప్పుడే విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఊరి బాబోయ్, ఇది నేనేం చేసి ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఆడు కూడా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, వాటన్నిటిని బ్యాట్మెన్ వీటన్నిటిని ఇష్టపడుతున్నాడు, వీడే హీరో ఏమో అనుకునే ఒక మైండ్ సెట్ కూడా స్టార్ట్ అయింది. అమ్మో కాదు వాడు విలన్ అనేది నాకు ఫస్ట్ సీన్లోనే రివీల్ చేయడం నాకు నచ్చింది. దానితోడు వాళ్ళ వాడిన సైంటిఫికల్గా వెన్నెలకి పెట్టుకొని చేసింది విజన్, అందులోని వాళ్ళు ప్రయోగాలు ఇలా చేస్తారు, ప్రయోగాలు ఎలుకలతో చేస్తారు అనేది ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఇకపోతే అలా అక్క తమ్ముల మధ్యలో ఎమోషనల్ సీన్ ఒకటి డిజైన్ చేసిన విధానం. ఫస్ట్ సీన్ అప్పటిదాకా అల్లరి చిల్లరగా తిరిగే ఒక పిల్లాడు
ఒక్కసారిగా చేంజ్ ఓవర్ ఎలా ఉంటుంది, ఆ చేంజ్ ఓవర్ని మనం యాక్సెప్ట్ చేస్తే దాని అంత గొప్ప లేదు, యాక్సెప్ట్ చేయకపోతే దాని అంత చెత్త లేదు. చూడలేము, అది చూడలేము కూడా. ఒక్కసారిగా చీకట్లో యుద్ధం జరిగినట్టు జరుగుతుంది, మొత్తం ఒక్కసారి అలా ఓపెన్ చేయగానే భూమ్, అసలు బ్రిలియంట్ ఐడియా. దానికి తోడు అక్కడ శ్రీరాముడు నిజంగా వచ్చాడా, శ్రీరాముడి రూపమే అక్కడ ఉందా అన్నట్టుగా అనిపించింది. ఇకపోతే ఫస్ట్ సీజీలో షార్ట్ చూపించినప్పుడు ఆ ఊరిని చూపించిన విధానం నాకు నచ్చింది. అమేజింగ్ టైటిల్స్ పడతా ఉంటాయి, చిన్న సాంగ్ వస్తూ ఉంటుంది అలాగా నీళ్ళలో నుంచి. కానీ ఈ సీన్ నాకు దాదాపు ఆదిపురుషులో కూడా రిఫరెన్స్ ఉన్నట్టుగా అనిపించింది నాకు, అలాంటి సీన్. బట్ అనిపించింది కానీ బట్ ఇక్కడ అలా వెళ్ళిపోయిన కెమెరా అలా ఓపెన్ చేసి ఆంజనేయుని చూపించగానే అసలు ఆ షార్ట్ నుంచి మళ్ళీ ఊరు, ఆ షార్ట్ నుంచి అంజనాద్రి, ప్రతిదీ ఇట్లా. అందుకని డెఫినెట్గా ఇది అందరూ చూడాలి. ఇట్లాంటి సీన్లు నిజంగా నువ్వు అడిగినట్టు టాప్ 5 సీన్స్ లేవు, టాప్ 20 సీన్స్ లేవు. సినిమానే ఒక 80 సీన్ల సమాహారం అయితే దాదాపు అందులో 20 ఎక్స్ట్రీమ్లీ గుడ్ షాట్స్ ఉన్నాయండి. ఆ సినిమాని ఎవరు ఆపలేదు. కెమెరా వర్క్ మీకు ఎలా, కెమెరా వర్క్లో మీకు అసలు ఎక్కడ ఫ్లా ఉంది, ఎక్కడ ఎడిటింగ్ గురించి కానీ ఎడిటింగ్ మామూలుగా మీరు చెప్పాలి అనుకుంటే అరే ఈ దగ్గర ఇంకొంచెం చేస్తుంటే బాగుండే, అదే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఇలా చేస్తుంటే బాగుండే, లేదంటే ఈ సీన్ ఇలా ఉంటే బాగుండేదా, మీకు ఎలా అనిపించింది? లేదు అంటే నా ఊహకు అందకుండా అది ఇంకొక రూపంలో బాగుంటే దాన్ని నా ఊహను నేను ఎలా విజువలైజ్ చేస్తాను. ఇది ప్రశాంత్ వర్మ విజువలైజేషన్ని ఎంత బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేశారనేది మనం చెప్పగలం. ఓకే, నా విజన్ అసలు ఏం లేదు. బట్ నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ఏంటో మళ్ళీ సేమ్ సీన్ లాగా, అంటే సేమ్ ఫైట్స్ లాగా, మళ్ళీ ఇంతే కదా ఇదే వీడు విలను, ఇతను హీరో, ఇతనే గెలుస్తాడు అనేది అందరికీ తెలిసిన పాయింటే. దీన్ని ఇంకెక్కడ ఎలా చెప్తాడు, ఎలా ఎండ్ చేస్తాడు అనేది ఒక టెక్నికల్గా మామూలు ఆడియన్స్కి ఇవన్నీ అసలు పట్టవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం బాబీ. ఇలాంటి మంచి సినిమాలు చూసినప్పుడు మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు మీకు వచ్చిన అభిప్రాయం నాకు వచ్చిన అభిప్రాయం ఒకలా ఉండాలని లేదు. అంటే నీకేదైనా ఉందా, నాకేదైనా ఉందా, ఆడియన్స్కి మంచి కంటెంట్ ఏం చెప్తామని తాపత్రయం తప్ప ట్యాగ్ తెలుగు ఎప్పుడు కూడా ఒక మంచి విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తుంది, మంచి సినిమాని బతికించాలని ట్రై చేస్తుంది. ఒక గొప్ప దర్శకుడు, కొత్త దర్శకులు, గొప్ప దర్శకులకు ఎలా తీర్చిదిద్దాలనేది నా వంతు ప్రయత్నంగా నేను ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా సినిమా లవర్స్ రాండి, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. తప్పకుండా. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ట్యాగ్ తెలుగు సినిమా లవర్స్ అందరూ కూడా ఇలాంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండండి, ఆదరిస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల. ప్లీజ్ సబ్స్క్రైబ్.